ఇక నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని నేక్లో నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. దేశంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా ఉందని, అయితే తమ ప్రభుత్వం చదివిన చదువుకు ఉద్యోగం ఇచ్చే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ద్వారా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కంపెనీలకు కోరారు. నిరుద్యోగ యువత ఎలాంటి ఉద్యోగం వచ్చినా ముందుగా చేరాలని, అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దని, ఉద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగాల కోసం చదువుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ మీరు ఇప్పుడు ఓపెన్ పనిపోలేదు. రేపు సాయంత్రం వరకు మన డాక్టర్ కలెక్టర్ గారికి మీరు ఎంతమంది ఎన్ని కంపెనీలలో ఇంటర్వ్యూస్ అయినాయి మండే వరకు మాకు లిస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ట్రైన్ డేట్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ డేట్ ఇవ్వాలి, తర్వాత ట్రైన్ డేట్ ఇవ్వాలి. మాకు అప్పటి వరకు రెగ్యులర్ ఫాలో చేస్తున్నాం. నువ్వు అనుకునే ఇట్లా వచ్చి స్పీచ్ ఇచ్చిపోయిందని స్పీచ్ ఇస్తాను రాలేదు. 5,000 కనీసం 4,000 ఉద్యోగాలను ఇవ్వాలి. స్పీచ్ ఇచ్చిపోతానికి హైదరాబాద్కి వచ్చే అవసరం లేదు. జూమ్ మీటింగ్ కూడా మాట్లాడవచ్చు. మీకు ప్రాక్టికల్ గా మీ ఆరోగ్యంతో పాటు మా కలెక్టర్ గారు కూడా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ చెప్పాలి. రెస్పాన్సిబిలిటీ పెట్టి ఇప్పుడే చెప్పిన కొన్ని సీక్రెట్స్ కలెక్టర్ గారికి, రెడ్డి ల్యాబ్స్ కానీ, నాట్కో కానీ, విశాఖ కానీ, డిబిసి కానీ, ఈ రెట్రో కంపెనీలు కానీ మొత్తం మన జిల్లాలో ఉన్నారు. సిమెంట్ ఇండస్ట్రీస్ తప్పకుండా మేనేజ్మెంట్ పిలవాలన్నాం. జిల్లాను మేనేజ్మెంట్ కాదు, మేనేజ్మెంట్ పిలిపించి 100 మంది ఉద్యోగం 100 మంది అపార్ట్మెంట్ లబ్ధి చేయాలని చెప్పి ఆర్డర్ కావాలన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ గా మీకు ఆర్డర్ ఇచ్చే హక్కు ఉన్నది. గతంలో మా ఎస్పీ గారు ఒక మాట చెప్తేనే మెట్రోలో 100 మందికి జాబ్ కావాలంటే ఎస్పీ గారు ఇచ్చిన లిస్ట్ ఎమ్మడే 100 మందికి జాబ్ ఇప్పిస్తున్నాను. అదే ఎస్పీ గారికి అదే కలెక్టర్ గారికి చెప్తున్నాను. ఇంటర్వ్యూలో వాళ్ళు క్వాలిఫైడ్ వాళ్ళు ఉండి వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వారందరూ కూడా తప్పకుండా జాబ్ ఇవ్వాలి. అవసరం ఉంటే ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా ఆలస్యమైన అపాయింట్మెంట్లు ఇప్పించే విధంగా కలెక్టర్ గారు ఇతర అధికారులతో కృషి చేయాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్.